చెప్పినది వారు చేస్తూ ఉన్నప్పుడు బూరలతో మనుషులకి అసాధ్యం అది పడవేయటం. కానీ దేవుడు ఎప్పుడైతే వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం వాళ్ళు దేవుడిని స్తుతిస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ బిగ్గరగా కేకలు వేసినప్పుడు వాళ్ళందరూ కూడా బిగ్గరగా కేకలు వేసినప్పుడు ఏం జరిగిందంటే ఇరుగ గోడలు కూలిపోయాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు ఈ సమయం ముందు నీకు నాకు దేవుడు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాం. ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయనకి నీ స్తుతులు నా స్తుతులు ఆయనకు అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయన నిత్యము వేలాది దూతలతో కొనియాడబడుతున్నటువంటి దేవుడు. దేవా, మీరు నా కొరకు వచ్చినారు తండ్రి. నేను చేసిన పాపల నిమిత్తం మా కొరకు ఈ లోకానికి వచ్చినారు ప్రభువా. మేము నమ్ముచున్నాం ప్రభువా, మమ్మల్ని క్షమించండి ప్రభువా. మా జీవితంలో ఒక నూతనమైనటువంటి మార్గంలోకి దేవా మమ్మల్ని మీరు నడిపించమని అడుగుచున్నాం తండ్రి. ఈరోజు దేవా ఇక్కడ జరగబోతున్నటువంటి ఆరాధనలంతటిలో కూడా దేవా నీ సన్నిధి ఉన్నటువంటి సమాధానం, నీ సంతోషం, నీ భయము దేవా ఎవ్రీథింగ్ మేమంతా చూసేవారిగా మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. వేటగాడి ఊరిలో నుండి వచ్చే దేవా మమ్మల్ని కాపాడువాడు నీవే దేవా. నీ వాక్యం సెలవిస్తా ఉంది కదా ప్రభువా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని ఘనపరుచున్నారో నేను వారి నామంలో వచ్చి ఉండునని మేము ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సంఘం అంతా కలిసి ప్రార్థిస్తున్నాం ప్రభువా. మేము ఒకటే అడుగుతున్నాం ప్రభువా, మా మధ్యలోకి రాండి ప్రభువా, మా చెయ్యి పట్టుకోండి ప్రభువా. ఇప్పటి వరకు మా జీవితంలో ఎన్నో పరిస్థితులు, సమస్యలు వాటన్నిటి నుంచి వచ్చిన్నాం దేవా. వాటన్నిటిని క్షణం వదిలేస్తూ ఉన్నాం దేవా. నిజం చెప్పండి ప్రభువా, మేము ఏమి చేయాలి దేవా? మా జీవితంలో మేము దేని కొరకు దేవా మమ్మల్ని ఇక్కడ మీరు నిర్మించున్నారు దేవా. నీ చిత్తం లేకుండా అయితే మేము ఇక్కడ లేవు ప్రభువా. అడుగుదామా దేవుణ్ణి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏంటి దేవా నా పట్ల నీకున్నటువంటి ప్రణాళికలు దేవా? ఏంటి నా కుటుంబం పట్ల నీకున్నటువంటి అడుగుదామా? దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఓ రీ భాషందు రీ కందలార బాబా దేవా. ఓ రీ బర భాషందు రీ బర ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ మీదలో వచ్చినప్పుడు మీరు శక్తిని వదులురనే మాట. పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు అన్ని భాషలు మాట్లాడదు. అన్ని భాషలు మాట్లాడేవాడు దేవుడితో ముఖాముఖిగా మాట్లాడేవాడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అడుగుదామా దేవుణ్ణి. దేవా నీవు గొప్ప దేవుడివి, నీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు, నీకు ప్రతిదీ సాధ్యమే. మేము నమ్ముచున్నాం ప్రభువా. ఓ రీబారా చందుర్ రీబరందలారా బాబా దేవా. ఓ చందుర్ రీబరకుందలారా బాబా దేవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఎవరు మౌనంగా ఉండద్దు. అందరం కూడా కళ్ళు మూసుకొని మన రెండు చేతులు ఆకాశం పెట్టి ప్రభువా నీవు సమర్థుడు దేవా, మాకు అసాధ్యమే ప్రభువా, నీకు సమస్తం సాధ్యమే కదయ్యా. నీ నోటి మాట ద్వారా ప్రతిదీని మీరు చేస్తున్నారు కదా ప్రభువా. ఈరోజు మేము అడుగుచున్నాము దేవా, మా దేవుడు నిజమైన దేవుడు దేవా. మేము నమ్ముచున్నాం ప్రభువా. వేటగాడి గురిలో నుండి మా ప్రాణాన్ని రక్షించేవాడు నీవే, బలమైన రెక్కల కింద మాకు ఆశ్రమించేవాడు నీవే ప్రభువా. చెప్దామా అందరం కలిసి ఈ మాట. వేటగాడి ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, రెక్కల కింద నాకు అందరం కలిసి దగ్గరగా మనకు. వేటగాడి ఊరిలో నుండి అందరం కలిసి పడదాం. నా ప్రాణాన్ని రక్షించావు, రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేరే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. వేరే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా. మరొకసారి చెప్దామా. వేరే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. వేరే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, అందరం కలిసి చెప్తాం దగ్గరగా. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన.
అందరం చూద్దామా. వెట్టివాడి ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. అవునయ్యా నువ్వు రక్షించావు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చావు. అవునయ్యా రాత్రి వేళ భయం పైనను పగటి వేళ బాణమైనను ప్రభా రోగము ఏమి చేయదయా. మేము నమ్ముచున్నాం దేవా. నా గుడారం సమీపించదు ప్రభా. ఈరోజు బద్ధకాల్లో ఉన్నటువంటి వారందరి జీవితంలో దేవా రాత్రి వేళ శ్రమ ఎవరైతే జీవితంలో జరుగుతుందో ప్రభా వారి జీవితంలో దేవా ఇదిగో ఈ క్షణమే దేవా ఆ చీకటిని మీరు తీసుకుని అడుగుతున్నాం ప్రభా. రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను లోకము నన్నేమి చేయదు. నా గుడారము చెబుదామా అందరం కలిసి. రాత్రి వేళ భయముకైనను అవునయ్యా పగటి వేళ బాణమైనను లోకము నన్నేమి చేయదు. నాకు మరొకసారి రాత్రి వేళ భయముకైనను రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను లోకము నన్నేమి చేయదు. నా గుడారము సమీపించదు. లేదయ్యా వేరే ఆధారం నా దుఃఖమా నా శైలమా. లేదయ్యా వేరే ఆధారం నా సుఖమా నా కేడు. మరొకసారి లేదయ్యా వేరే ఆధారం నా దుఃఖమా నా శైలమా. లేదయ్యా వేరే ఆధారం నా సుఖమా నా కేడమా. నా తండ్రి నీకే అవునయ్యా ఆరాధన నీకే ఆరాధన నా యేసునికే ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన నా యేసునికే ఆరాధన. మరొకసారి ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు. నా గుడారము సమీపించదు. 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు. నా గుడారము మరొకసారి చూద్దామా. 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అవునయ్యా అపాయము రానే రాదు. నా గుడారము సమీపించదు. పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు. నా గుడారము సమీపించదు. లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా. లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా. లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా. లేదయ్యా వేరే
మనందరం కలిసి మన ఏక స్వరంతో మాట చెబుదామా? అందరం కలిసి చెబుదాం. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా, నా శైలం. మరొకసారి పూర్ణ హృదయంతో చెబుదామా? లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా, నా శైలమా. అందరం కలిసి చెప్తాం. అందరం బిగ్గరగా స్వరం ఎత్తి చెబుదామా? మా ఆరాధన నీకే ప్రభువా, మా స్తోత్ర గీతము నీకే ప్రభువా. నువ్వు ఆరాధకు అర్హుడు ప్రభువా, సింహాసనమైన ప్రభువా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. దేవా నీ సమయంలో దేవా సమీపించినది ప్రభువా. ఈరోజు దేవా నీకు వచ్చిన వారందరి జీవితంలో దేవా వేరే ఆధారము ఏమీ లేదు ప్రభువా. నువ్వే మా ఆధారం ప్రభువా. ఇప్పటి వరకు దేవా మనుషులపై ఆధారపడి ఉన్నట్లయితే క్షమించిన ప్రభువా. దేవా ఇతర వ్యక్తులపై ఆధారపడి ఉంటే క్షమించిన ప్రభువా. ఈ రోజు నుంచి దేవా మేము నీపై ఆధారపడి దేవా మేము జీవించడానికి మీరు మాకు సహాయం చేయండి దేవా. మాకు లేదయ్యా వేరే ఆధారం ఏమీ లేదు ప్రభువా. నీవు మాత్రమే ఆధారం ప్రభువా. గోరి భాష్యందు రీ బరకుందలాడే బాబా, గోరి పరాశ్యందు రీ బరందలాడే బాబా. నీవు పరిశుద్ధుడు ప్రభువా, నీకు సమస్తం సాధ్యమే కదయా. అడుగుదామా దేవుణ్ణి? దేవా అడుగుదాం దేవుణ్ణి, అందరూ అడుగుదాం. దేవా మీరు నాతో మాట్లాడండి ప్రభువా, నన్ను దర్శించండి ప్రభువా. ఈ సమయం ముందు దేవా నేనేం చేయాలో మాకు చెప్పండి ప్రభువా. నువ్వు ఏమైనా చేయగలవాడు కదేవా, నువ్వు కథ మొత్తం మార్చగల దేవుడు కదేవా. మేము నమ్ముచున్నాము ప్రభువా. మీరు స్థిరపరచువాడు దేవా, నీవు బలపరచువాడువయ్యా. పడిపోయిన చోటకు దేవా తిరిగి లేపగల సమర్థవంతమైన దేవుడు ప్రభువా. నువ్వేమైనా చేయగలవు ప్రభువా. మేము నమ్ముతున్నాం ప్రభువా. మా జీవితంలో దేవా మేము ఇప్పటివరకు కోల్పోయిన వాటన్నిటిని బట్టి దేవా వాటన్నిటిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ క్షణం నుంచి దేవా వాటన్నిటిని విడిచిపెట్టి దేవా ఇక నుంచి దేవా నేను దేవా నీ కొరకు బ్రతుకుతానయ్యా, నీ కొరకు జీవిస్తానయ్యా. నీకు అసాధ్యమైనదంటే ఏది లేదు కదా ప్రభువా. నన్ను నీ రూపంగా మార్చి ఉన్నావు కదయ్యా. మా జీవితాలు మార్చిన ప్రభువా. నీవు స్థిరపరచువాడు దేవా, నీవు బలపరచువాడు కదేవా. ఇక్కడ వాళ్ళందరి జీవితంలో దేవా మీరు స్థిరపరచుని అడుగుతున్నాం తండ్రి దేవా. వారి జీవితాలను మీరు బలపరచుకుని అడుగుతున్నాం ప్రభువా. నువ్వు ఏమైనా చేయగలవాడు కదయ్యా. నువ్వు దేవా ఈరోజు మేము అందరూ మా జీవితాలను సమర్పించుకొని ఉంచున్నాం ప్రభువా. మీరు మాకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. అందరం కలిసి మన స్వరాలతో పాట పాడదాము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువా. అందరం కలిసి మార్చుదాం. స్థిరపరచువాడు మన పూర్ణ హృదయముతో, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి చేయగలవు,
కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. మరొకసారి చెప్దాము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే అందరం ఏక స్వరముతో మాట్లాడదామా? యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. అవునయ్యా, నువ్వు సర్వకృపాధిపతివి. నువ్వు మంచి కుమ్మరి. అందరం పలుకుదాం దేవుడు. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవాలయ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవాలయ యోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. జవాబు. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరగదు. నీ కంచె దాటే శత్రువుకు సాధ్యం కాదు ప్రభు. నువ్వు మా తోడుంటే అంతే చాలు ప్రభు. అపవాది మా పట్ల తలెచ్చే ప్రతి పేరు కూడా దేవా మేలైపోతుందేమో. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యం. మా దేవా
స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. అవును దేవా, నీవు స్థిరపరచువాడు ప్రభువా. నీవు బలహీనులుగా ఉన్న వారిని బలపరచువాడు ప్రభువా. ఈరోజు మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా, ఈ సంఘంలో ఉన్నటువంటి మేమందరం కూడా దేవా బలహీనులమే ప్రభువా. ఈ క్షణం దేవా మనందరినీ కూడా మీరు బలపరచుకుని వచ్చిన దేవా, నీకు ఏదైనా సాధ్యమే కదా ప్రభువా. ఎర్ర సముద్రాన్ని చేర్చగలిగిన దేవుడు కదా దేవా, నీవు ఎరుకో గోడల్లో పగలు కుట్టేవాడు కావడం కదా. నీకు అసత్యమైనది ఏముందయ్యా దేవా. మేము ప్రార్థిస్తున్నాం ప్రభా, మా జీవితంలో మేము ఎన్నడూ చూడలేని దేవా, ఈ 2 రోజులు జరగబోయే రివైవల్ మీటింగ్లో దేవా మా జీవితాల్లో మీరు మార్పు తీసుకురామని అడుగుతున్నాం ప్రభా. మా సంఘంలో మీరు మార్పు తీసుకురామని అడుగుతున్నాం తండ్రి దేవా. మా పరిస్థితుల్లో మీరు మార్పులు తీసుకురామని అడుగుతున్నాం దేవా. నీ దేవా నువ్వు ప్రతిదీ దేవా నువ్వు చేయగల సమర్థుడు అయ్యా. మేము అడుగుతున్నాం దేవా, ఇక్కడ ఉన్న వారందరి హృదయాల్లో దేవా ఎలాంటి సిచ్యువేషన్లతో ఎలాంటి పరిస్థితులతో ఇక్కడికి వచ్చినారో దేవా మనుషులుగా మాకు తెలియదు కానీ దేవా, ప్రతి హృదయాంచన రెండు దేవుడు కదా దేవా. నువ్వు ప్రతి ఒక్కరు ఆశను మీరు తృప్తిపరిచి వారు కదా దేవా. మీరు వాళ్ళకి సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి. వాళ్ళతో మీరు మాట్లాడండి, వాళ్ళని దర్శించిన దేవా. ఈరోజు జరగబోతున్న ప్రతిదీ కూడా దేవా మీ చేతికి అప్పగిస్తున్నాం. మీరు దేవా మీరు బలంగా వాడుకోండి దేవా. అందరి జీవితాల్లో దేవా ఒక గోత్రమైనటువంటి మార్గాలు మీరు దేవా మీరు నడిపించుకుని వచ్చిన దేవా. అందరికీ మీరు సహాయం చేయండి నడిచిన ప్రభావ. స్తోత్రం, హల్లెలూయా. బ్రతికించేవాడవు నీవే, కాపాడే దేవుడవు నాయన, సేద తీర్చే దేవుడవు నాయన. కష్టాలు శ్రమలను ఇబ్బందుల నుండి కాపాడగలిగిన శక్తిమంతుడైన పరిశుద్ధుడైన దేవుడవు నాయన. ఇదే కాలం ప్రభువా, నీ మందిరంలో చేరిన నీ బిడ్డలను దర్శించు నాయన. ఆత్మ స్వరూపమై మా మధ్యలో ఉండి పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కొక్కరి మీద మీ ఆత్మ బలము దిగి వచ్చును గాక, మీ శక్తిని పొందుకొందును గాక, ప్రతి ఒక్క హృదయాన్ని తాకబడును గాక, వారి హృదయాలు యేసు నామములో తెరవబడును గాక. ఓ హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి చప్పట కొడుతూ ప్రభును కనపడదు, ప్రభును నామాన్ని కొనియాడదు. యేసుకు మహిమ కలుగును గాక, ఈ యేసయ్యకు మహిమ కలుగును గాక, కృప కలుగును గాక. పరిశుద్ధాత్ముడ క్షేమాభివృద్ధి కలుగును గాక. నీ కృప క్షేమము నీ కుటుంబాల మీద దిగివచ్చును గాక. ఓరి కబలర సందరి కందలర బలర బాబా, ఓరి కబాబా రీలర బలర సందరి కందలర బలర. భాషలతో ప్రార్థన చేయండి, భాషలతో ప్రార్థన చేయండి, భాషలతో ప్రార్థన. కబాబా ఓరిలర బలర సందరి కందలర బలర బాబా. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా నీ శక్తితో, నీ శక్తితో నీ బిడ్డలను తాకునాయన, తాకునాయన, దర్శించునాయన, దర్శించునాయన. ఒక్కొక్కరి మీద మీ అభిషేకము దిగివచ్చును గాక, మీ అభిషేకము ప్రతి బిడ్డ పొందుకుందును గాక. ప్రతి ఒక్కరు ఆత్మతో నింప పెడుదురు గాక. ఓరి కలర బలర బాబా, ఓరిల రబల రబ, శిఖల రబల సందరి కందల రబల రబ, ఓరి ఖబ బాబా రీల రబల శిఖల రబల రబ, శిఖందల రబల రబ. ఓ హల్లెలూయా. రీ వీల రబల శ్రీ వీల శిఖబల రబ, రీల రబల సందరి కందల రబల. ఓరి బాబా 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 బాబా. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా ప్రతి నీ బిడ్డను తాకునాయన, ప్రతి ఒక్కరిని దర్శించునాయన. ఓరి సివి రీ రీల రబల శిఖల రబల. హల్లెలూయా. ఓరి రబల శిల రబల శిఖందల రబల ఉరకల రబల 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 రీల రబల రబల శిఖల రబల సందరి
ఓ పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా దర్శించు నాయనా. పరిశుద్ధాత్ముడా నీ బిడ్డలను తాకు నాయనా. హల్లెలూయా. పడిపోయిన వారిని లేవనెత్తగలిగిన శక్తిమంతుడైన దేవుడు, కృంగిపోయిన వారిని నాయన పైకి లేవగలిగిన శక్తిమంతుడైన దేవుడు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుడా నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు నీ సన్నిధిని మేమందరం అనుభవించాం దేవా. నీ మందిరములో నివసించువారు ధన్యులు, నీ బలము పొందుకున్నవారు ధన్యులని నీ వాక్యము చదివిస్తుంది నాయన. ఇంతవరకు మాతో ఉన్నావు ప్రభు. పాటల్లోనూ ఆరాధనలోనూ నీ నామానికి మహిమ తెచ్చుకున్నారు స్వామి. ఉదయకాలం పరిశుద్ధాత్ముడా నన్ను మమ్ములందరినీ అయా మేము ఏకమై నేను ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ందరినీ దర్శించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఇంతవరకు మాతో ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఉండగా యేసు క్రీస్తు పరిశుద్ధ శ్రేష్టమైన నామమందు ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.